ప్రభు యొక్క ఘనమైన నామాన్ని బట్టి ప్రతి ఒక్కరికి వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. ఈ ఉదయకాలాన్ని నువ్వు విస్తరించబడాలంటే, అన్ని విషయములలో దేవుని కృపను పొందుకోవాలంటే నీకు మూలమైనది ఉన్నది ఏదో అది నువ్వు తెలుసుకోగలగాలి. యోహాను సువార్త 1:4 ఆయనలో జీవముండెను, ఆ జీవము మనుషులకు వెలుగై ఉండెను. కనుక నీకు మూలమై ఉన్నటువంటి ఆ జీవాన్ని గురించి నీకు గ్రహింపు కలిగి ఉండాలి. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు నీకు బహుమానంగా ఇవ్వబడ్డారు కనుక, ఆయన బహుమానంగా నీకు ఇవ్వబడ్డారు కనుక నువ్వు ప్రతి విషయంలో విడిపించబడుతూ ఉన్నావు. శ్రేష్టమైన వాటన్నిటిని పొందుకోవడానికి నీ ప్రతి మార్గము సరళం చేయబడుతుంది. ఆయన అర్పించినటువంటి బలి అర్పణ ద్వారా నువ్వు సమస్తాన్ని పొందుకోవడానికి మార్గం అయితే సరళం చేయబడింది. అపోస్తల కార్యాలు 17:24 నుంచి కొన్ని వచనాలు చూసినప్పుడు, ఆయన గురించి మాట్లాడుకునేటప్పుడు, ఆయన గురించి ధ్యానిస్తూ ఉన్నప్పుడు, ఆయన సన్నిధి యొక్క జీవము ప్రతి ఒక్క హృదయంలో కుమరించబడుతూ ఉన్నప్పుడు మాత్రమే మనం విస్తరించబడతామని మనం తెలుసుకోగలగాలి. ఎందుకంటే ఆయనే జగత్తును అందులో సమస్తము నిర్మించిన దేవుడు. తానే ఆకాశమునకును భూమికిని ప్రభువై ఉన్నందున హస్తకృతములైన ఆలయంలో నివసింపడు. ఆయన అందరికీ జీవమును ఊపిరిని సమస్తమును దయచేవాడు గనుక తనకు ఏదైనాను కొత్తవై ఉన్నట్టు మనుషుల చేతులతో సేవింపబడేవాడు కాడు. మరియు యావత్ భూమి మీద కాపురం ఉండుటకు ఆయన ఒకరి నుండి ప్రతి జాతి మనుషులను సృష్టించి వారు ఒకవేళ దేవునిని తడవలాడి కనుగొందరేమో అని తను వెతుకు నిమిత్తము నిర్ణయ కాలమును వారి నివాసస్థలం యొక్క పొలిమరలను ఏర్పరచను. ఆయన మనలో ఎవరికి దూరంగా ఉండేవాడు కాదు. మనం ఆయన యందు బ్రతుకుచున్నాము, చలించుచున్నాము, ఉనికి కలిగి ఉన్నాము. అటువలే మనం ఆయన సంతానమని మీ కవీశ్వరులలో కొందరు చెప్పుచున్నారు. కాబట్టి మనము దేవుని సంతానమైండి మనుషుల చమత్కార కల్పన వల్ల మలచబడిన బంగారంనైనను వెండినైనను రాతినైనను దైవత్వం పోలి ఉన్నదని తలంపకూడదు. ఆజ్ఞాన కాలములను దేవుడు చూచి చూడనట్టు ఉండెను. ఇప్పుడైతే అంతటను అందరూ మారుమనసు పొందవలనని ఆయన ఆజ్ఞాపించు ఉన్నాడు. కనుక ఈరోజు నీ విస్తరణకు మూలం ఏమైనా ఉందంటే, ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు నీకు బహుమానంగా ఇవ్వడం వల్లే. అది ఎరిగినటువంటి వారైతే ఆయన ఎంతగానో స్తుతిస్తారు. ఆయన సన్నిధిలో ఎటువంటి సమృద్ధి దొరుకుతుందో వారు తెలుసుకొని నమ్మకంగా ఆయన వెంబడిస్తూ ఉంటారు. కీర్తన గ్రంథము 36:7 నుంచి కొన్ని వచనాలు చూసినప్పుడు, దేవా నీ కృప ఎంతో అమూల్యమైనది, నరులు నీ రెక్కలు నిన్ను ఆశ్రయించున్నారు, నీ మందిరం యొక్క సమృద్ధి వల్ల వారు సంతృప్తి నొందుచున్నారు. నీ ఆనంద ప్రవాహంలోనిది నీవు వారిని త్రాగించున్నావు. నీ వద్ద జీవపూట కలదు, నీ వెలుగును పొందియే మేము వెలుగు చూచున్నాము. నేను ఎరిగిన వారి ఎడ్ల నీ కృపను యథార్థ హృదయం అందరి ఎడ్ల నీ నీతిని ఎడతెగక నిలుపుము. ఈ మాటలన్నీ ధ్యానిస్తూ ఉన్నప్పుడు ఆయన అయితే ఎంత కృపనిస్తూ ఉన్నారో, ఆయన ఎంతగా బలపరుస్తూ ఉన్నారో ప్రతి ఒక్కరు కూడా జ్ఞాపకం చేసుకున్నప్పుడు ఆయన యొక్క స్వభావం ఎట్టుదో వారు స్పష్టంగా తెలుసుకుంటూ ఉన్నారు. కీర్తన గ్రంథము 30:4 నుంచి, యెహోవా భక్తులారా ఆయనను కీర్తించడి, ఆయన పరిశుద్ధమైన జ్ఞాపకార్థ నామమును బట్టి ఆయనను స్తుతించడి. ఆయన కోపం నిమిషమాత్రం ఉండును, ఆయన దయ ఆయుష్కాలం అంతయు నిలుచును. సాయంకాలం ఏడుపు వచ్చి రాత్రి ఉండినను ఉదయమన సంతోషం కలుగును. నేనెన్నడూ కదలనని నా క్షేమకాలం నేను అనుకుంటుని. యెహోవా దయ కలిగి నీవే నా పర్వతమును స్థిరపరిచితివి. నీ ముఖమును నీవు దాచుకున్నప్పుడు నేను కలత చెంది తిని, యెహోవా నీకే మొరపెట్టి తిని నా ప్రభువును బ్రతిమాలుకుంటుని. నేను గోతులోనికి దిగిన ఎడ్ల నా ప్రాణం వల్ల ఏమి లాభము? కనుక భక్తుడైతే ఆయన సన్నిధిలో ఆయన ఇటువాడు ఎరిగి ఆయన ఎంతగానో స్తుతిస్తూ ఉన్నాడు. ఈరోజు నీ యొక్క విస్తరణకు మూలం ఏదైనా ఉందంటే ఆయన జీవము. ఆయన జీవము గురించి ఎల్లప్పుడూ కూడా నీ హృదయంలోని ప్రయాస అనేది ఉండాలి, పరుగులెత్తాలి. ఆయన జీవం నీలోనికి వచ్చినప్పటికీ అన్ని పరిస్థితులు చక్కపరచబడ్డాయని నువ్వు ఖచ్చితంగా నువ్వు చూస్తావు. కనుక ఆయన జీవాన్ని గురించినటువంటి ఆశ నీ హృదయంలో నిరంతరం మండుతూ ఉన్నప్పుడు ప్రభు ఖచ్చితంగా అన్ని విషయాలు నిన్ను బలపరిచి స్థిరపరచడానికి ఆయన శక్తిమంతుడే ఉన్నాడు. ఆయన యొక్క కృప నీ మీద సమృద్ధి కొమ్మరింపజేసి నిన్ను బలపరిచి స్థిరపరచునుగాక. ప్రభు మీ దయగలిగిన హస్తాలకు అప్పగించుకుంటుండగా ప్రతి ఒక్కరూ నాయన జీవమునకు మూలమై ఏదై ఉందో తెలుసుకొని దానిలో కుదర్చబడినట్లుగా దాన్ని స్థిరపరచబడినట్లుగా సహాయం దయచేసి ఏ విధమైనటువంటి పైత్యము వారిలో ఉండకుండానట్లుగా నీ కృపను అనుగ్రహించమని, నీ మహిమతో ఇప్పుడు నడిపించమని, నీకు వ్యతిరేకంగా జీవించుకున్నట్లుగా కృప దయచేసి, నేను పక్షిరాజు యవ్వనం వల్ల వారి యవ్వనం కొత్త తగుచున్నట్లుగా సహాయం అనుగ్రహించి నీ మహిమతో ఇప్పుడు నడిపించమని యేసుక్రీస్తు నామములు అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.